వెల్కమ్ బ్యాక్ టు కేసీ ఫ్యాషన్. ఈరోజు నేను హెయిర్ ఆయిల్ అయితే చూపించాలనుకుంటున్నానండి. న్యాచురల్ హెయిర్ ఆయిల్ అండి ఇది. ఎలా చేస్తారు ఏంటి అని ప్రాసెస్ అంతా ఈరోజు చూపిస్తానండి. ఎవరైతే హెయిర్ ఫాల్తో బాధపడుతున్నారో వాళ్ళకైతే ఖచ్చితంగా యూజ్ అవుతుందండి. ఈ ఆయిల్ తయారు చేసుకోవడానికి ఎక్కువ టైం కూడా పట్టదండి. ఖచ్చితంగా ట్రై చేయండి. హెయిర్ ఫాల్ ఖచ్చితంగా తగ్గుతుందండి. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే అండి ఏమేమి కావాలో చూద్దాము. ఫస్ట్ ఇది కరివేపాకు అండి, తర్వాత అలోవెరా ఫ్రెష్ది చెట్టు నుంచి తీసుకోండి. నెక్స్ట్ ఆనియన్ ఒకటి చిన్నది, తర్వాత మందార పువ్వులండి. ఇవి తెలుసు కదా హెయిర్కి ఎంత మంచిది అని. మందార పువ్వులు ఇవి ఆకులండి, ఆకులు. నెక్స్ట్ వచ్చేసి ఇవి మెంతులండి. మెంతులు కూడా మనం చక్కగా నానబెట్టి కూడా యూజ్ చేయొచ్చు. తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసరికి అండి నేను పారాచూట్ హెయిర్ ఆయిల్ అయితే తీసుకున్నానండి. కొబ్బరి నూనె అండి ఇది వచ్చేసరికి. ఇవన్నీ రెడీగా పెట్టుకోవాలి. ఇవన్నీ నీట్గా కడిగి రెడీ చేసుకోవాలండి. చూసారు కదా నేను కట్ చేసి అంతా రెడీగా పెట్టుకున్నానండి. ప్రాసెస్ చూద్దాము. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని మనం ఏదైతే పారాచూట్ హెయిర్ ఆయిల్ యూజ్ చేస్తున్నాం కదండి, కొబ్బరి నూనె, అదైతే ప్యాన్లోకి యాడ్ చేసుకోవాలి. ఎంత కావాలో అంత మనం తీసుకోవాలండి. నెక్స్ట్ కలుపుకోవడానికి స్పూన్ అయితే తీసుకున్నానండి. ఈ ఆయిల్ అయితే కొంచెం వేడయ్యే వరకు వెయిట్ చేయాలండి. జస్ట్ అట్లా వేడైన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుందాం. ఫస్ట్ అయితే మెంతులు యాడ్ చేశానండి. తర్వాత ఆనియన్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. నెక్స్ట్ అలోవెరా అండి, ఇది కూడా నీట్గా కడిగి పీసెస్ కట్ చేసి వేసుకుంటున్నాను. నెక్స్ట్ మందారం పువ్వులు అండి. ఇవి మందారం పువ్వులు అయితే యాడ్ చేస్తున్నాను. పెద్దగా ఉండకుండా ఇట్లా చిన్న చిన్నగా తీసి వేస్తున్నాను. నెక్స్ట్ కరివేపాకు యాడ్ చేస్తున్నానండి. హెయిర్కి కరివేపాకు ఎంత మంచిదో తెలుసు కదండి. ఖచ్చితంగా కరివేపాకు యాడ్ చేసుకోవాలి మన ఈ హెయిర్ ఆయిల్ తయారు చేసేటప్పుడు. అన్నీ యాడ్ చేసేసానండి. ఇట్లా కలుపుకుంటూ కొంచెం ఫ్రై అయ్యేటట్లుగా కలపాలండి. కలర్ చేంజ్ అయిపోవాలి. అప్పటి వరకు చూసారా వేయగానే ఇట్లా ఏగుతున్నట్లు అనిపిస్తుంది కదండి. అలా ఈ ఆకులలోని ఇవన్నీ ఆయిల్లోకి వస్తాయండి. చూస్తున్నారు కదా, ఇలా కలుపుకుంటూ వేడి చేసుకోవాలి ఆయిల్లోకి దిగే వరకు. కరివేపాకు, మందారం ఆకులు, పువ్వులు ఇవన్నీ కలర్ చేంజ్ అవ్వాలండి. మరి మాడిపోయే వరకు అయితే వేయించకూడదండి. చూస్తున్నారు కదా కలర్ అయితే చేంజ్ అయిపోయిందండి. జస్ట్ ఇలా కలుపుకుంటూ రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టుకుందాము. ఇది చల్లారిన తర్వాతే స్టోర్ చేసుకోవాలండి. మొత్తం చల్లారిపోవాలండి నీట్గా. ఇప్పుడైతే ఆయిల్ చల్లారిపోయిందండి. మనం ఒక ఇట్లాంటి గాజు సీసాలో కానీ ప్లాస్టిక్ దాంట్లో కానీ యాడ్ చేసుకోవాలి. స్ట్రైనర్ అయితే తీసుకోవాలండి. స్ట్రైనర్ తోటి వడకట్టుకోవాలండి ఆయిల్ అంతా.
నీట్గా జార్లోకి అయితే తీసుకుందాం. చూస్తున్నారు కదా, అవేమీ రాకుండా నీట్గా వడకట్టుకొని తీసుకోవాలండి. హెయిర్ ఫాల్ ఉంటే మాత్రం బాగా యూజ్ అవుతుందండి. ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. చూసారు కదా, నేనైతే స్ట్రెయిన్ చేసేసి డబ్బాలో పోసేసుకున్నానండి. ఇంత ఆయిల్ అయితే వచ్చింది. ఇవి ఏంటంటే వెల్లుల్లి అండి. ఇది ఎవరికైతే హెడేక్ ఉంటుందో వాళ్ళు వెల్లుల్లిని ఇట్లా ఆయిల్లోకి డిప్ చేసుకొని ఉంచుకున్నట్లయితే హెడేక్ అనేది తగ్గుతుందండి కొంచెం. మన హెయిర్ ఆయిల్ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకేముంది, హెయిర్కి అప్లై చేసుకోవడమే. చూస్తున్నారు కదా, స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి. మంచి స్మెల్ వస్తుంది. ఇలా మసాజ్ చేసుకుంటూ అప్లై చేసుకున్నట్టయితే హెడ్కి బాగా పడుతుందండి. ఖచ్చితంగా ట్రై చేసి యూజ్. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.